హలో అండి, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈ రోజుటి వీడియోలో నేను మీకు 3 నుంచి 6 నెలల పాటు నిల్వ ఉండే రొయ్యల పచ్చడి పట్టి చూపించబోతున్నాను. మరి ఇక ఆ పచ్చడిని ఎలా పట్టుకోవాలో ఈ రోజుటి వీడియోలో చూడబోతున్నారు. ఇది మనకి సీజన్తో ఏం పని ఉండదండి. ఎనీ టైం మీకు ఎప్పుడు కావాలనుకున్నా రొయ్యలు దొరికితే మీరు పట్టేసుకోవచ్చు. అంతేకాకుండా రోజు నాన్ వెజ్ ఉంటే బాగుండు అనుకునే వారికి ఈ పచ్చడి ఇంకా రుచిగా అనిపిస్తుంది. మరి వీడియో స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి. ముందుగా ఇక్కడ నేను రొయ్యల పచ్చడి పట్టుకోవడానికి మీడియం సైజు రొయ్యల్ని కేజీ తీసుకొని వాటిపైన ఇలా పొట్టు తీసేస్తే మనకి కేజీ రొయ్యలు అయినాయండి. అంటే అటు ఇటుగా 600 గ్రాముల రొయ్యలు అయినాయి. ఆ రొయ్యల్ని తీసుకొని ఇప్పుడు నేను 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక ½ అన్ అవర్ పాటు కలిపి నానపెట్టుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే రొయ్యల్లో ఉండే నీసు వాసన అనేది పోతుందండి. మనకి రొయ్యలు వేయించేటప్పుడు ఘాటైన వాసన అలా ఏమీ లేకుండా మామూలుగా నార్మల్ వాసన, మనం చికెన్లు అట్లా ఉన్నప్పుడు ఎట్లా వస్తుందో వాసన అలాంటి మంచి స్మెల్ వస్తుందన్నమాట. అందుకోసమని ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల ఈ రొయ్యల్లో ఉన్న నీసు మొత్తం వాసన మొత్తం పోతుందన్నమాట. కనీసం అరగంట అయినా నానపెట్టుకోవాలండి. అరగంటకు పైన నానపెట్టుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. ఒక ½ అన్ అవర్ తర్వాత చూడండి మనకు రొయ్యలు నానిపోయాయి. ఇప్పుడు నేను ఒక 200 ml ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎలాంటి నూనె తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ రొయ్యలు తీసుకున్నారనుకోండి, నేను చూపించే కొలతల్ని మీరు డబల్ చేసుకోండి. అలానే కొద్దిగా బ్యాచెస్గా చేసుకొని వాటిని ఫ్రై చేసుకోండి. ఇవి మనకి 600 గ్రాముల రొయ్యలే కాబట్టి ఒకటేసారి ఫ్రై చేసేసుకుంటున్నాను. ముందుగా అయితే ఖచ్చితంగా 200 ml ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. మీకు రొయ్యలు ఇంకా డీప్గా ఫ్రై అవ్వడం అలా ఏమీ చేయకూడదు. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నట్లయితే అసలు రొయ్యల్ని ఎలా ఫ్రై చేసుకుంటే పచ్చడికి పర్ఫెక్ట్గా ఉంటాయో ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. చూడండి, ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి, మూత ఏమీ పెట్టుకోకుండా కలుపుకుంటూ. ఎందుకంటే మనం కలుపుకోకుండా ఒకటే దగ్గర అలా వదిలేస్తే అడుగు మాడిపోతుందండి, రొయ్యలు పట్టేస్తే త్వరగా. అందుకని ఇలాంటి నాన్ స్టిక్ వేర్లో అయితే మనకి అడుగు అంటకుండా చక్కగా ఇలా పైన ఫ్రై అవుతూ ఉంటాయన్నమాట. చూడండి, మనకు రొయ్యల్లో ఉన్న నీరు మొత్తం ఇలా ఆయిల్లోకి వచ్చేస్తూ ఉంది. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ రొయ్యలు మొత్తం బాగా మగ్గిపోయి ముడుచుకుపోయేంత వరకు. చూడండి, ఆల్మోస్ట్ మనకి రొయ్యలు మొత్తం చక్కగా వాటర్ వదిలేసి ట్రాన్స్పరెంట్గా ఆయిల్ మారింది. మీరు సైడ్లు చూస్తున్నట్లయితే రొయ్యలు ఫ్రై అయ్యే కొద్దీ మనకి ఆయిల్ అనేది క్వాంటిటీ తగ్గిపోతూ ఉంది. మనకి ఇంకొంచెం మనం రొయ్యల్ని ఫ్రై చేసుకుందామండి. ఎందుకంటే ఈ కలర్లో ఉన్నప్పుడు తీసేస్తే ఏమవుతుందంటే మనం ముక్క కొరికినప్పుడు కసకసామంటూ అంత రుచిగా ఉండదండి. రొయ్యల్లో ఉన్న నీరు తగులుతూ ఉంటుంది. సో అందుకని ఫ్రై చేసుకుందాం. చూడండి, మనకి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేద్దాం. మరీ క్రిస్పీగా గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ మెత్తగా కూడా ఉండకూడదండి, మీడియంగా ఉండాలన్నమాట. మీరు చేత్తో ఇలా గిల్లితే మనకి రొయ్య ముక్క విరిగేటట్లు ఉండాలి. ఇప్పుడు నేను సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని అదే ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్లు అండి, అంటే ఒక 30 గ్రాములు వేసుకోండి. 30 గ్రాముల నుంచి 40 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నేను చూపించే ఈ పచ్చడికి ఈ కొలతలు పర్ఫెక్ట్ కొలతలండి. సో పచ్చివాసన పోయేంత వరకు ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతూ ఉండగా ఇందులో నేను గుప్పెడు కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకోవడం వల్ల నాన్ వెజ్ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. సో ఇలా ఫ్రై అయిపోగానే ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. అంటే 2 టేబుల్ స్పూన్లు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మీరు ఉప్పు కొంచెం కలిపేసుకొనే ఉన్నారండి మీరు మ్యారినేట్ చేసేటప్పుడు. అందుకని నేను ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఉప్పుకి 4 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. ఉప్పు కారాలు మనకి సరిపోకపోతే లాస్ట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, కంగారు పడకండి. ఇలా 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో
మనం ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దగ్గర నుంచి స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మాడిపోతాయి అన్నమాట. చూడండి, చక్కగా ఎర్రగా వచ్చేసింది కదా. ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్య ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా రొయ్య ముక్కల్ని యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. మీరు కంగారు పడవసరం లేదండి, మనకి ఆయిల్ మొత్తం వదులుతుంది. మీకు రొయ్య ముక్కలు ఈ ఉప్పు కారాలు కొంచెం ఫ్రై అవ్వగానే మనకి ఆయిల్ వదిలేస్తుంది. మీకు ఆయిల్ సరిపోలేదు అంటే మరొక 50 గ్రామ్స్ యాడ్ చేసుకోండి, పర్వాలేదు. చూడండి, ఇప్పుడు నేను 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా అనేది ఆప్షనల్, వేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ రెండూ బాగుంటాయి, అందుకే నేను యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, ఇప్పుడు నేను ఒక్క నిమిషం అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. అంతే, ఎంతో రిచ్గా ఉండే 3 నుంచి 6 నెలల పాటు నిల్వ ఉండే మన రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ఇది పూర్తిగా చల్లారిపోనివ్వాలండి. ఇలా చల్లారిన తర్వాత మాత్రమే మనం నిమ్మకాయ రసం పిండుకోవాలి. చూడండి, కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో నేను 2 నిమ్మకాయలని తీసుకొని వాటి రసాన్ని పిండుకుంటున్నాను. 2 నిమ్మకాయలు సరిపోతాయండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నావి ఇవి 600 గ్రాముల రొయ్యలు మాత్రమే, వాటికి మాత్రమే కొలతలు చెప్తున్నాను. మీరు ఎక్కువ తీసుకుంటే కొలతల్ని డబల్ చేసుకోండి, అదొకటి గమనించండి. చూడండి, ఇలా నిమ్మరసం పిండుకోవడం వల్ల మనకి రొయ్యల పచ్చడి భలే రుచిగా ఉంటుందండి. పుల్ల పుల్లగా, కారంగా, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఈ పచ్చడి పట్టుకోవడానికి సీజన్తో పని లేదు. రోజు ఒక్క ముద్దలోకైనా సరే నాన్ వెజ్ ఉంటే బాగుండు అని అనుకునే నాన్ వెజ్ ప్రియులకి ఇలాంటి పచ్చళ్ళు చాలా బాగుంటాయండి. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదా. ఇటువంటి టేస్టీ రెసిపీస్ మీ ముందుకు తీసుకురావడం కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.